హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజు శ్రీశైలం రుచుల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చి దెబ్బ రొట్టు చేయబోతున్నానండి. ఇది మన పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కదా, ఆ స్టైల్లో చేయబోతున్నాను. ఇడ్లీ పిండి మిగిలితే వేస్తారు కదా దెబ్బ రొట్టు, అలా కాకుండా ఫస్ట్ నుంచి కొలతలతో వీడియో అయితే చేయబోతున్నాను. కేక్ను మించిన స్పాంజీనెస్తో అయితే వీడియో ఉంటుంది. అయితే బెల్లం పానకం ప్రత్యేకంగా చేసే అవసరం లేకుండా దీంతోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది వచ్చి ఉదయాన్నే టిఫిన్ లాగా బాగుంటుంది, లేదా సాయంత్రం పిల్లలకి స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది. ఈ దిబ్బ రొట్టిని ఆంధ్ర స్టైల్లో చేయబోతున్నానండి. ఆంధ్రాలో అయితే దీన్ని ఆయి రొట్టెని కూడా పిలుస్తూ ఉంటారు. నేనైతే దిబ్బ రొట్టు కోసం ఒక టీ గ్లాసు మినుములైతే నానబెట్టుకుంటున్నానండి. ఇలా నీళ్ళు పోసి ఒక 5 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. మినప్పప్పు అనేది మినప్పప్పు నానబెట్టినప్పుడే రవ్వ కూడా నానబెట్టేస్తున్నానండి. ఒక గ్లాసు మినుములకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకుంటున్నాను. ఇన్కేస్ మీరు 2 గ్లాసులైనా నానబెట్టుకోవచ్చు. నేనేంటంటే స్పాంజీనెస్ కోసమని కొంచెం రవ్వ ఎక్కువ వేస్తున్నాను. లేదు మాకు హెల్తీగా కావాలంటే ఒక 2 గ్లాసులు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే 3 గ్లాసుల రవ్వ అయితే నానబెట్టుకున్నాను. ఇలా నానిన తర్వాత అయితే ఇలా గ్రైండర్లో వేసి రుబ్బేసుకుంటున్నాను. చూడండి, పిండి అనేది ఇలా ఇడ్లీ పిండిలా సాఫ్ట్గా క్రీమీ స్ట్రెచ్చర్ వస్తుంది కదా, అప్పుడు తీసేసుకోవాలి. నానబెట్టుకున్న రవ్వనైతే పిండేసి పక్కన పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత ఇలా మినప్పప్పు రుబ్బు అయితే ఉంటుంది కదా, దాన్ని కూడా రవ్వలో వేసేస్తున్నానండి. రుబ్బు పిండి మొత్తం తీసుకున్న తర్వాత అయితే నేను 2 టీ గ్లాసుల బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఇది తురిమేసిన బెల్లం అండి, కాకపోతే సాల్ట్ ఉన్న బెల్లం కాదు, అందుకోసమని క్రీమీగా ఉంది. అయితే 1 గ్లాసు పప్పు, 3 గ్లాసుల రవ్వకి 2 గ్లాసుల బెల్లం అయితే తీసుకున్నాను. 4-5 ఇలాచి దంచి వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి. దీంట్లో తినే సోడా ఏమీ వేయలేదు, అవసరమే లేదు. ఇవి మొత్తం వేసిన తర్వాత అయితే ఇలా కలిపేసుకోవాలి. బాగాను చేత్తోనే కలుపుకోవాలి. చూడండి, బెల్లాన్ని మొత్తం పిండిలో కలిసేలాగా ఇలా పిసుగుతూ కలుపుకోవాలండి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా బెల్లం మనం రుబ్బి పెట్టుకున్న పిండి రవ్వ మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఎడల్పు బాండి అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఎప్పుడైనా సరే దిబ్బ రొట్టెకి ఇలా లావుగా ఉన్న బాండి అయితే బాగుంటుంది. తాసు అయితే ఇలా తాసు వేడెక్కిన తర్వాత 4-5 స్పూన్ల నూనె అయితే వేసుకున్నానండి. నూనె కాగిన తర్వాత మొత్తం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒకేసారి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అయితే టీ గ్లాస్తో నీళ్ళైతే మధ్యన పెడుతున్నానండి. ఎందుకోసమంటే ఇది ఆవిరి మీద చిన్న మంట మీద ఉడికే దిబ్బ రొట్టె కాబట్టి మధ్యలో పిండిలా ఉండకూడదు అనుకుంటే ఇలా గ్లాసులో నీళ్ళేసి స్టవ్ మీద పెడితే మధ్యలో కూడా ఈ నీళ్ళు వేడెక్కుతాయి కదా, ఆ నీళ్ళు వేడికి మధ్యలో కూడా మెత్తగా పిండిలా ఉండకుండా బాగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అయితే చూడండి, ఇంకా కొంచెం పిండి అనేది పైన ఉంది కదా. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత అయితే మన దిబ్బ రొట్టె అయితే రెడీ అయిపోయింది. దిబ్బ రొట్టు లేదా ఆయి రొట్టెను కూడా పిలుస్తూ ఉంటారు ఆంధ్ర సైడు. ఇలా వేగిన తర్వాత అయితే చూడండి, మనం కష్టంగా తీయకుండానే సైడ్ అనేది పైకి లేసి వచ్చేసింది. స్పూన్ గుచ్చి చూస్తే పిండి అనేది స్పూన్కి అంటుకోలేదు కదా. దిబ్బ రొట్టె అయితే రెడీ అయిపోయినట్టే. స్పాంజ్ లాగా చూడండి ఎంత బాగా ఉందో. అయితే మనం ఫస్టే దీంట్లో నీళ్లు పోసి గుచ్చి పెట్టాం కదా గ్లాసు, అదైతే తీసేసాను. తీసేసిన తర్వాత అయితే ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలండి. పక్కన ఉంచిన తర్వాత తీసి అప్పుడు ప్లేట్లో తిరిగేసుకోవాలి. కింద మాడిపోయినట్టు ఉన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిన్న మంట మీద
ప్రాసెస్ మొత్తం ఉండాలి. హై మంట పెట్టకూడదు. నార్మల్ దిబ్బ రొట్టెలు అయితే బెల్లం పొయ్యరు కాబట్టి ఇంత ఎక్కువ మాడిపోదు. మనం బెల్లం పానకం కూడా ఇందులోనే పోసేసాం కాబట్టి కింద అంతా మాడిపోయింది. కానీ టేస్ట్లో అయితే తేడా ఏమీ రాదండి. చూడండి, కేక్కి మించిన సాఫ్ట్గా ఉంటుంది. కేకు స్పాంజ్ కేకు ఏమాత్రం సరిపోదు దీని దగ్గర. అంత టేస్ట్, అంత హెల్దీ కూడా, పిల్లలు కూడా పెట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.